ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ స్థానాలలో ఏ అభ్యర్థులు గెలవబోతున్నారు, మనతో చర్చడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు అజయ్ గారు, టీడీపీ యాక్టివిస్ట్ గారు. నమస్తే. నమస్తే. రాష్ట్రంలో వ్యతిరేకత చాలా ఉందని చెప్పుకొస్తున్నారు. మరి ఇటువైపు కూటమి 3 పార్టీలు కలిసి వచ్చింది. మరి అధికారంలోకి మేము వస్తామని వీరు, మేము వస్తామని వారు అంటున్నారు. మరి వాస్తవానికి ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మరి ఎలక్షన్ రోజే వాళ్ళ అయిపోయిన తర్వాతే వైసీపీ నాయకుల బేరతనం మాటలు గమనించిన తర్వాత అందరికీ అర్థమైపోయింది ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని. ఇంతకుముందు వైసీపీ నాయకులు ఎంత గాంభీర్యంగా మాట్లాడోళ్ళో, ఎంత చులకన చేసి మాట్లాడోళ్ళో, ఎంత రెచ్చిపోయి బూతులతో మాట్లాడోళ్ళో అందరూ చూసాం. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మాటల బేలతనం కనిపిస్తుంది, వాళ్ళ భయం కనిపిస్తుంది. ఓన్లీ వీళ్ళు రేపు టీడీపీ అధికారంలో రాకముందే ఎంత అరాచకం చేస్తున్నారే, వస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక భయం, వాళ్ళ మాటల్లో భయం కనిపిస్తుంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది నిజంగా వాళ్ళు గెలిచేవాళ్ళు అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ తాట తీస్తాం ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేవాళ్ళు. సో ఆ మాటలు అనకుండా వాళ్ళు అధికారంలోకి వస్తే ఇంకెంత అరాచకం చేస్తారని అంటున్నారంటే అక్కడే అర్థమైపోతుంది వాళ్ళ మాటల్లో. ఇంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎట్లా మాట్లాడేవాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి వార్నింగ్ చేసి మేము తాట తీస్తాం అన్నట్టు, కానీ మిమ్మల్ని ఏదైనా కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి దాడులు చేసి ఏదన్నా లొంగ తీసుకుంటా అన్నట్టు ఉండేది. కానీ ఎక్కడ ఈ విధంగా బేలతనంతో మాట్లాడిన మాటలు మనం ఎప్పుడు వినలా. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అట్లా మాట్లాడంటే వాళ్ళకి ఖచ్చితమైన రిపోర్ట్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ అయిన తర్వాత కాదు, ఎన్నికల ముందే వాళ్ళకి ఓడిపోతున్న విషయం అర్థమైపోయింది. వాళ్ళు సిద్ధమంటూ వాళ్ళు 170 స్థానాలు మేమే గెలుస్తామని ప్రోగ్రాంలు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. మరి వైనాడ్ కుప్పం, వైనాడ్ పిఠాపురం అంటూ వాళ్ళు అంటున్నారు. మరి మీరేమో ఇట్లా అధికారంలోకి కూటమి వస్తుందని చెప్తే ఎలా చెప్పగలుగుతున్నారు? మరి అంటే వాళ్ళు ప్రజల మైండ్ సెట్ని డైవర్ట్ చేయడం కోసం ఈ మాటలు ఎత్తుకున్నారు. వైనాడ్ కుప్పం, వైనాడ్ మంగళగిరి ఇవన్నీ అబద్ధాలు అనమాట. సో అంటే కుప్పమే గెలుస్తాం అంటున్నారంటే వీళ్ళు ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే వైనాడ్ కుప్పం అంటున్నారని జనాల మైండ్ సెట్ని ట్యూన్ చేయడం కోసం ఇది ఎత్తుకున్నారు. బట్ అల్టిమేట్గా జనం అయితే జగన్ పరిపాలనతో విసిగెత్తిపోయారు కాబట్టి కూటమికి గట్టిగా మద్దతు ఇచ్చారు. విదేశాల నుంచి వచ్చారు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చారు. ఒక కూటమికి పెద్ద సమూహం లాగా వచ్చి ఓట్లేసి మరి గెలిపించడానికి వైసీపీ సోషల్ మీడియా వేదిక ఏం చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని చెప్పి ఓటు అయ్యారు, మీరు ఏం చేయలేదని చెప్పి అధికారంకి రారని చెప్పుకొస్తారు. మరి అంటే గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేసి ఏం చేశారు అని చెప్తున్నారు. మరి దీన్ని ఎలా చూస్తారు? మరి మీరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రాష్ట్రం ఒక స్టేజ్కి అభివృద్ధి వెళ్తుంది, నెక్స్ట్ ఇంకొక స్టేజ్లో రాజధాని పూర్తి అవుతుంది, పోలవరం పూర్తి అవుతుంది, అలాగే ఒక హోప్ ఉండేది. ఇప్పుడు చూస్తే అసలు ఏముంది, రాజధాని గురించి అసలు పూర్తిగా ఆశలు తెలుసుకోవాల్సి వచ్చింది, పోలవరం అయితే పూర్తిగా అటకెక్కిపోయింది. సో ఈ విధంగా ఏది చూసుకున్నా కానీ అభివృద్ధి అనే దాని మీద ఎవరికి ఎటువంటి టెన్షన్ లేదు. ఎంతవరకు జనం దగ్గర 1000 రూపాయలు పన్నుల రూపంలో లాగటం, అందులో 100 రూపాయలు ఇచ్చేసి నేనే దేవుడిని అని చెప్పేసి ప్రచారం చేసుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసిందేం లేదు. సో పబ్లిక్ కూడా అర్థమైపోయింది, మన దగ్గర దోచుకున్న డబ్బులే మనకు అందులో కొంత ఇస్తాడు అనేది లాజిక్ కూడా జనానికి తెలిసిపోయింది. కాబట్టి గతంలో పోలవరం ప్రాజెక్టుని ఏటీఎం వాడుకున్నారని చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం అందరికి తెలిసిన విషయం. మరి అదే పార్టీతో కలిసి ఎలా ముందుకు అప్పట్లో సిద్ధాంతపరంగా కానీ ఇంకేదైనా కానీ ఇప్పుడు పార్టీలు విడివిడిగా పోటీ చేసాయి కాబట్టి బీజేపీ అనేది వైసీపీకి అనుకూలంగా ఉన్న సమయంలో వాళ్ళు చెప్పిన మాట ప్రకారం అది పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్నారనే ఆ మాట మోడీ గారు మాట్లాడాల్సి వచ్చింది. అది వైసీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. కానీ అదే బీజేపీ మంత్రులు, కేంద్ర మంత్రులు పార్లమెంట్లో చెప్పారు అక్కడ పోలవరం దగ్గర ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పేసి వాళ్ళే స్పష్టత ఇచ్చిన మనం చూసాం. సో దాని మీద ఎటువంటి అభ్యంతరం లేదు, కలవటానికి అది ఎటువంటి అడ్డంకి కాదు. టీడీపీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తర్వాత ఈ మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదైతే టీడీపీ ఓట్ బ్యాంక్ ఉందో పూర్తిగా తగ్గిపోయిందని చెప్పుకొస్తారు. మరి మీరు అంటే జనాలు నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? అది చూస్తే ఇప్పుడు బీజేపీ టీడీపీ అనేది దగ్గరైంది కాబట్టి సో మైనారిటీ ఓట్లు వైసీపీకి వెళ్ళి అనుకుంటాం. వైసీపీ ఏమన్నా బీజేపీకి ఏమన్నా దూరంగా ఉందా? లేదు కదా. 5 ఏళ్ళు వాళ్ళ కింద దేహి అనుకుంటా వాళ్ళు అడకపోయినా కానీ ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చి వాళ్ళ కింద పాహిమాం అన్నట్టుగా, అంతే మరీ ఒక బానిసల కంటే కూడా హీనంగా పనిచేశారు. అందరూ చూశారు, పబ్లిక్ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజలు చూశారు. వాళ్ళకి ఉన్న పథకాలు తీసేయడం కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నా కూడా ఎటువంటి అభ్యంతరం లేకుండా ముస్లిం మైనారిటీ వర్గాల కోసం కొన్ని పథకాలు పెట్టారు, తోఫా లాంటివి ఇచ్చారు. అలాగే వాళ్ళ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత అవన్నీ తీసేశారు. సో ఇక్కడ గమనిస్తే చంద్రబాబు నాయుడు గారే మేలు చేశారు, కానీ పొత్తులో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పొత్తులో లేకున్నా కానీ ముస్లిమ్స్కి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ బీజేపీ వైసీపీ వైపు వెళ్ళే అవకాశం లేదు. వేస్తే ఒకవేళ కొంతమంది నచ్చకపోతే కాంగ్రెస్కి వేశారు, కానీ ఖచ్చితంగా చాలా మటుకు ఈ ఎలక్షన్లో
ఎక్కువ ఓట్లు వైసీపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పడ్డాయి ముస్లిం ఓట్లు. సరే, రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలు పక్కకు పెడితే మీకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారు? వైసీపీ ఎక్కువ స్థానాలు గెలుస్తుందని చెప్పుకొస్తారు, మరి ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఇప్పుడు చూస్తే మాది గన్నవరం నియోజకవర్గం, ఆల్రెడీ వంశీ గారు డల్లాస్ వెళ్ళిపోయారు అంటున్నారు, మళ్ళీ వస్తారనే మాట కూడా లేదు. కాబట్టి సో మేము గన్నవరం ఖచ్చితంగా విన్ అవుతున్నాం. మా పక్కనే గుడివాడ ఉంది, గుడివాడ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. గుడివాడ కొడాలని ఓడించే స్థాయి అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థి కొడాల నానికి స్థాయి అంటూ ఏం లేదు. ఆయన ఇప్పుడు మాటలతో మభ్య పెట్టుకుంటూ వచ్చాడు. ఈ 4 సార్లు గెలిచాడు. ఏంటంటే 3 సార్లు ఓడిపోయినా కానీ పాపం ప్రతిపక్షం ఉన్నాడు కదా, అభివృద్ధి ఏం చేయలేకపోయాడంటే ప్రతిపక్షం ఉన్నాడు కాబట్టి చేయలేకపోయాడు అని చెప్పేసి ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు సరి చెప్పుకొని 4వ సారి గెలిపించారు. సో 4వ సారి పార్టీ అధికారంలోకి వచ్చింది వైసీపీ పార్టీ, మంత్రి కూడా అయ్యాడు. అయిన తర్వాత ఏమైనా అభివృద్ధి చేయాలి కదా. ఎక్కడికక్కడ మున్సిపాలిటీ కంటే అంటే వర్స్ట్గా ఉంటుంది అనమాట. అదే స్లమ్ ఏరియా కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణాన్ని చూసినా కానీ అన్ని పట్టణాలకల్లా వర్స్ట్ పట్టణం అంటే గుడివాడే ఉంటుంది. సో ఎటువంటి అభివృద్ధి లేదు, రోడ్లు వేసింది లేదు. విజయవాడ గుడివాడ రోడ్డు అంటే అది ఒక నరకానికి వేసిన రోడ్లా ఉంటుంది. అది అంత గోతులు ఉంటాయి, యాక్సిడెంట్లు కూడా జరిగి ఎంతోమంది మరణిస్తున్నా కూడా ఇతను ఎటువంటి చలనం లేకుండా కనీసం రోడ్డు కూడా వేయలేకపోయిన మంత్రి ఈ విధంగా గెలిపిస్తారు. సో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. వేదికగా చాలా చేశామని చెప్పుకొస్తారు నాన్నగారు. మరి ఏం చేశారు చెప్పమనండి, 4 చెప్పమనండి. బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు తప్ప ఈయన మంత్రిగా కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ గుడివాడకి చేసిన అభివృద్ధి ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిడ్కోయిలు కూడా ప్రజలకు అందించలేదు. ఇటువంటి వ్యక్తికి ఏ విధంగా ఓట్లు వేస్తారు? సో ఇక్కడ ఏంటంటే గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేదు, అభివృద్ధికి దూరంగా విసిరేయబడింది. మీరు చూస్తే కుమార్ ఆంటీ కూడా వచ్చి వెనిగండ్ల రాము గారికి మద్దతుగా ప్రచారం చేసింది. తను ఒకటే చెప్పింది, 20 ఏళ్ల క్రితం ఏదైతే గుడివాడ ఉందో ఇప్పుడు కూడా అదే ఉంది. గుడివాడ అభివృద్ధి చెంది ఉంటే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి ఎందుకు వ్యాపారం చేసుకుంటాను? మేము ఎందుకు పిలిపిస్తాం? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎంతో మంది ప్రజలు, అలాగే విదేశాల నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి, పక్క రాష్ట్రం నుంచి చాలా మంది వచ్చి టీడీపీ ఓట్లేసి అందరం మేము ఏమన్నా పిలిచామా? వాళ్ళంతా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది. మళ్ళీ వైసీపీ గెలిస్తే ఇంకా మనం రాష్ట్రానికి మనం వెళ్ళలేము. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మన ఆస్తులు కూడా లాగేసుకుంటారు. మన రాష్ట్రం ఇంకా పూర్తిగా అధోగతి పాలైపోతుంది. మన ఆస్తులన్నీ లాగేసుకుంటారు. ఇంకా మనం అసలు అక్కడ ఉండలేము అనే భయం అనేది ప్రజల్లో ఏర్పడింది. సో ఆ భయమే ఇంతమంది ప్రజలు హైదరాబాద్ నుంచి కానీ, పక్క రాష్ట్రం నుంచి కానీ, విదేశాల నుంచి కానీ వచ్చి తండోపతండాలుగా వచ్చి ఓట్లు వేయటానికి, కూటమికి ఓట్లు వేయటానికి కారణమైంది. సో వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది. చాలామంది అంటున్నారు ఏంటంటే రిపోర్ట్స్ 110 సీట్స్ వస్తాయి అన్నారు, 110, 120 వస్తాయి అన్నారు కూటమికి. బట్ నా అంచనా ప్రకారం 140 to 150 వస్తాయి. విజయవాడ పార్లమెంట్ లోనే 7 స్థానాలు వైసీపీ గెలుస్తుందని చెప్తారు. ఎవరు చెప్తున్నారు? అసలు విజయవాడలో ఏ సీట్ గెలుస్తుంది? అసలు విజయవాడలో మొత్తం మేము గెలిచేస్తున్నాం. విజయవాడ సెంట్రల్ గెలుస్తున్నాం, ఈస్ట్ గెలుస్తున్నాం, అలాగే వెస్ట్ కూడా గెలుస్తున్నాం. సుజనా చౌదరి గారు బీజేపీ అది కూడా గెలుస్తున్నారు. సో మొన్నటి వరకు అది ఒక డౌట్ ఉండేది విజయవాడ పార్లమెంట్లో. వెస్ట్ అదే బీజేపీ సింబల్ కాబట్టి అక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఓటర్స్ ఉన్నారు కాబట్టి సో ఆ ఓట్లు పడతాయా అనే అనుమానం ఉండేది. కానీ వాళ్ళు కూడా చాలా వరకు కన్విన్స్ చేశారు సుజనా చౌదరి గారు. అలాగే బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, టీడీపీ జనసేన కార్యకర్తలు కానివ్వండి బాగా కలిసి పనిచేశారు ఆ నియోజకవర్గంలో. సో దాని ఇంపాక్ట్ ముస్లిమ్స్ మీద కూడా పడింది కాబట్టి వాళ్ళు కూడా నమ్మి బీజేపీ పార్టీకి ఓట్లు వేశారు. ఇంకా కొంతమంది నమ్మని వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేసుకున్నారు. సింబల్ చూసి వాళ్ళ కొంత పైనుంచి వచ్చే కొంత మత ప్రచారకుల నుంచి వచ్చినాయి ఆర్డర్స్.